సార్ ఏంటి మరి ఈ డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సామాజిక సేవ ఏంటి? అసలు మీరు ఈ సామాజిక సేవలోకి రావడానికి రీజన్ ఏంటి? అంటే రీజన్ అంటూ పర్టికులర్గా ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి సేవ చేయాలని ఒక చిన్న సంకల్పం ఉండేది. అందరికీ సహాయం చేయాలి, ఎవరి కష్టాలలో మనం భాగస్వాములు కావాలి. ఎవరికైనా ఆపద వస్తే ఎవరికైనా ఆపద వచ్చినట్టు నాకు కనుక కనిపిస్తే నా మనసు ఏదో చలించిపోతూ ఉంటుంది, ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏదైనా నా దగ్గర ఉంటే ఇచ్చేయాలనిపించి ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డా, కష్టం విలువ తెలిసినోడిని, డబ్బుల విలువ తెలిసినోడిని. ఆ కష్టాలు నా లెక్క ఎవరికి రావద్దు, నా దాంట్లో ఉన్న దాంట్లో కొంచెమైనా సహాయం చేద్దామని ఈ సోషల్ యాక్టివిటీ బాగా ఎంచుకున్నా. ఐ థింక్ 2009-10 నుంచి చేస్తున్నా. ఓకే ఓకే ఇప్పుడు మీరు సంపాదించిన 50% ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. అది అసలు ఎందుకు? మీరు ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, చిన్నప్పటి సంది కష్టాలు చూశాను, డబ్బు వాల్యూ తెలుసు అని. అసలు ఏంటి కష్టాలు? డబ్బు వాల్యూ ఇంత మీ దాదాపు మీ ఏజ్ కూడా 50, 40, 35 అలా ఉండొచ్చు. ఇంత చిన్న ఏజ్లో అన్ని కష్టాలు ఏం చూసారు మీరు? చూశానండి. నా ఏజ్ 38, మొన్ననే 39కి వచ్చాను. నా నా మన ఏదైతే మేము చిన్నప్పటి నుంచి గుడిసెలో ఉండేవాళ్ళం, మాకు ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అలాంటివి ఏమి తెలియదు. 2002 or 2003 వరకు కూడా నాకు లైట్లు, ఫ్యాన్లన్నీ కూడా వేరే వాళ్ళ ఇంట్లో చూడడం తప్ప మాకు ఒక చిన్న టీవీ అంటూ, చిన్న ఫ్యాన్ అంటూ లేకపోయింది. కష్టాలు చూడడం అంటే మా నాన్న చిన్న రిక్షా తొక్కేవాడు, అమ్మ ఏదైనా చిన్న చిన్న పనులు చేసేది. అప్పటి నుంచి ఆర్థికంగా బాగా కష్టాలు విలువైంది, డబ్బు విలువైంది. మనం ఏం చేస్తే బాగుపడతాం, నలుగురికి ఉపయోగపడాలంటే ఎలాంటి పనులు చేయాలి, అలాంటివన్నీ మా అమ్మ దగ్గర నేర్పించింది. ఇలా కాదురా, ఇలా చదవాలి, బాగా చదువుకోవాలి, లేదా బిజినెస్లో బాగా ఎదగాలి, అలాంటివి మా అమ్మ కొన్ని నేర్పించేది. మా అమ్మతో పాటు నేను కూడా లైవ్లో కష్టం చూస్తున్నా కదా. నా ఫ్రెండ్స్ అందరూ రూమ్లలో, టీవీలలో టీవీ చూసేది. నాకు టీవీ చూడాలంటే అప్పుడు చిన్నప్పుడు సాటర్డే ఫ్రైడే చిత్రలహరి వచ్చేది, శనివారం ఆదివారం హిందీ సినిమాలు వచ్చేటివి. అవి చూడాలంటే నేను ఒక లారీ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి, ఒక రోడ్ దాటి ఒక 1/2 కిలోమీటర్ రోడ్ల మీద లారీ ట్రాన్స్పోర్ట్ ఉండేది, అక్కడికి వెళ్ళి చూసేవాడిని టీవీ. అంటే ఇప్పుడు మీరు సమాజ సేవలో ఉన్నారు కాబట్టి, అంటే మీరు పొలిటికల్ లీడర్ కూడా, మీరు ఒక గ్రామానికి సర్పంచ్గా చేశారు, మీ వైఫ్ ఎంపీటీసీగా, ఎంపీపీగా చేశారు, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా ఎంపీటీసీగా కొనసాగారు. రెండోసారి. అయితే మళ్ళీ మీరు ఉండేది ఊర్లోనా లేకపోతే హైదరాబాద్లోనా? ఐ థింక్ నా బాల్యం అంతా హైదరాబాద్లోనే గడిచిపోయిందండి. చిన్నప్పుడే నాకు ఊహ తెలియనప్పుడే తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకువచ్చారు. నేను 2009-10లో ఊరికి వెళ్ళా. నా ఊరు, నా తాండా, నా ప్రజలు, నా గ్రామ పంచాయతీ, ఆ విధంగా నేను ఊరికి వెళ్ళా. అంటే అప్పటి వరకు మీకు మీ ఊరు అనేది తెలుసు కానీ మా దాంట్లో దసరా పండుగ బాగా చేస్తాం. ప్రతి దసరాకి అమ్మ నాన్న వాళ్ళ వెంబడి వెళ్ళేది, మామూలుగా అనుకునేది. కానీ ఎందుకో ఎవరన్నా మీ ఊరేదని, ఎక్కడ ఉంటారు, ఎక్కడ పుట్టారని ఎక్కడన్నా అడిగినప్పుడు, అరే నాకంటూ ఊరుంది, నాకంటూ నా పాలోళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నాకు సంబంధించిన చుట్టాలు ఉన్నారు, నాకు ఒక ఊరుంది, ఆ ఊరికి ఎట్లా వెళ్ళాలి, ఆ ఊర్లో నేను ఉండాలి అని ఒక చిన్న సంకల్పించుకున్నా. 2009-10లో మెల్లమెల్లగా ఊరికి వెళ్ళడం. మాకు ఇల్లు లేకుండే, చిన్నపాటి ఇల్లు ఉండే. ఆ ఇల్లుని కొంచెం మంచిగా చేసుకొని సాటర్డే సండే వెళ్ళడము, అంటే శని ఆదివారాలు ఎప్పుడైనా పని లేనప్పుడు, లేదన్నా పండుగ వచ్చినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడం, అట్లా ఊరికి వెళ్ళడం మొదలుపెట్టా. అక్కడంటే మా ఊరు, మా తండ బొల్లిగుట్ట తండ, నందివనపర్తి యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి ఊరు. మా ఊరు నందివనపర్తి, రంగారెడ్డి జిల్లా, చిన్న తండ బొల్లిగుట్ట తండ. కానీ హైదరాబాద్ లో 45 కిలోమీటర్ల దూరంలో మా తండ కూడా చాలా వెనుకబడి ఉంది. నేను వెళ్ళే వరకు కూడా మా తండకు రోడ్డు లేదు. అంటే ఎవరు పొలాల నుంచి నడిచి వెళ్ళే వాళ్ళే తప్ప పర్టికులర్గా ఒక జడ్పీ రోడో లేకపోతే డొంక రోడో అలాంటివి ఉండే, కానీ దాన్ని ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. అరే మా తండ ఇంత హైదరాబాద్లో దగ్గర కూతవేడు దూరంలో ఉన్న తండ, రెండోది రోడ్ లేకపోవడము, ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు, కూలీలు వ్యవసాయం, కానీ ఎవరు అంత ఎడ్యుకేటెడ్గా లేకుండే. మామూలుగా చదువుకున్న వాళ్ళు మామూలుగా. ఇప్పుడు జనరేషన్లో పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇక నేను పోయిన తర్వాత ఇక రూపురేఖలు, రోడ్లు, గీడ్లు నేను సర్పంచ్ అయినాక చేసిన.